ఉత్తర భారతంలో జోరు వానలు పడుతున్నాయి. భారీ వర్షాలతో ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అసోంలో చాలా ప్రాంతాలు నీట మునిగినాయి. ఇంకా రాష్ట్రంలో కూడా ఇవాళ చాలా చోట్ల వానలు పడినాయి. సాయంత్రం తర్వాత హైదరాబాద్లో చాలా చోట్ల వాన పడింది. రుతుపవనాల ప్రభావంతో దేశంలో జోరు వానలు పడుతున్నాయి. వారం రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, అరుణాచల్ ప్రదేశ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఈటానగర్ల వరదలతో రోడ్లన్నీ పాడైపోయినాయి. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడనే ఆగిపోయినాయి. హోజ్పుతిన్, తిరాప్ జిల్లాల్లో భారీగా పంట, ఆస్తి నష్టం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ లో సియాంగ్ నది డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తోంది. పాసిఘాట్ ఏరియాలన్నీ నీట మునిగిపోయినాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటించింది. అసోంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భారీ వర్షాలతోటి దాదాపు 3 లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. 7 జిల్లాల మీద భారీ వర్షాల ప్రభావం గట్టిగా ఉంది. జోరట్, గోలాఘట్, కచర్, ధీమాజీ, బస్వన్ జిల్లాలన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. అసోం డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక బలగాలతోటి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందిస్తోంది అక్కడి ప్రభుత్వం. గుజరాత్ లో కూడా మంచి వానలు పడుతున్నాయి. రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ లా పొదటి నుంచి కురుస్తున్న వర్షాలతోని రోడ్ల మీద మోకాలలోతు నీళ్లాగినాయి. ఇంకా నగరంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్లు మొత్తం వరద నీటితోని నిండిపోయినాయి. దీంతోని వాహనదారులు ఇబ్బందులు పడుతుండ్రు. రాష్ట్రంలో ఇయ్యాల అక్కడక్కడ వానలు పడినాయి. సాయంత్రం హైదరాబాద్ లో వాన దంచి కొట్టింది. దీంతో రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలల్లా నీళ్లు చేరినాయి. మరో 3-4 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తారు అధికారులు. గడిచిన 24 గంటల్లో లక్సటిపేటల 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మందని, జూలపల్లి, కోహెడల 4, మంచిర్యాల, కాళేశ్వరం, అశ్వరావుపేటల 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎగువన కురుస్తున్న వానలతో ప్రాజెక్టుల ఇంట్లో నెమ్మదిగా పెరుగుతోంది. మొన్న బాబ్లీ గేట్లు తెరుసుడుతోని శ్రీరాంసాగర్లా నీటి నిల్వ పెరుగుతోంది. ఇక భద్రాద్రి కొత్తగూడెంలా తాలిపేరు ప్రాజెక్ట్ 6 గేట్లెత్తి నీళ్లను కిందికి ఇడిచిపెడుతురు. అట్లనే ఎల్లంపల్లి ప్రాజెక్టుల వాటర్ లెవెల్ క్రమంగా పెరుగుతోంది.